వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులతో పాటు పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అయితే ప్రజలకు అండగా ఉండేందుకు 108 సేవలు రెడీ అయ్యాయి. పాము కాట్లు, విద్యుత్ షాకులు, నీటి మునక వంటి అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశాయి. వానాకాలంలో సీజనల్ వ్యాధులు, పాము కాట్లు, విద్యుత్ ప్రమాదాలు, నీట మునిగే ఘటనలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలోని 108 అంబులెన్స్ సేవలు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. గ్రామీణ, ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు గోల్డెన్ అవర్ లో వేగంగా వైద్య సేవలు అందించి సురక్షితంగా ఆసుపత్రులకు తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలట్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. గతేడాది వర్షాకాలంలో 108 సేవలు వేలాది మందికి ప్రాణాధారంగా నిలిచాయి. జ్వరాలకు సంబంధించి 28,933 కేసులు, జంతువులు, విష కీటకాల కాట్లకు సంబంధించి 14,353 కేసులు నమోదయ్యాయి. అలాగే విద్యుత్ షాక్తో 2,194 మంది, నీటిలో మునిగి 718 మంది, పిడుగుపాటుతో 96 మంది బాధితులకు 108 సిబ్బంది సకాలంలో స్పందించి పునర్జన్మనిచ్చాయి. ఈసారి మరింత పగడ్బందీగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. వరదలు, భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నా మారుమూల గ్రామాలకు సైతం చేరుకునేలా వాహనాల కండిషన్ను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ 108 కంట్రోల్ రూమ్ 24 గంటలు అలర్ట్ గా ఉంటోంది. ప్రజలు ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఆందోళన చెందకుండా వెంటనే 108 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని, సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడుకోవాలని భవ్య హెల్త్ కేర్ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.